ప్రతి మనుష్యుడు కూడా, ప్రతి ఒక్కరూ ఏమి సంపాదించుకోవాలని తెగ పరుగులు పెడుతూ ఉన్నారు. ఏమి సంపాదించుకోవాలి, ఎక్కడికి వెళితే సంపాదన దొరుకుద్ది, ఏ విధంగా సంపాదించాలని చాలామంది పరిగెడుతూ ఉన్నారు. అంటే పరిశుద్ధ గ్రంథంలో దేన్ని సంపాదించుకోవాలి అనేది కొన్ని ప్రాముఖ్యమైన మాటలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వినండి. దేన్ని సంపాదించుకోవాలి? సాధారణంగా మనం అయితే సంపాదించుకోవాలి అని చాలామంది ఆత్మీయ జీవితంలో కోల్పోయిన వారు చాలామంది ఉన్నారు. దేని నిమిత్తం మాట్లాడాలి? దేని నిమిత్తం? సంపాదన నిమిత్తం. ఆత్మీయ జీవితంలో కోల్పోయిన వారు ఉన్నారు. సంపాదన నిమిత్తమే సంఘానికి సావాసానికి రావడం మానేసిన వారు ఉన్నారు. దేన్ని సంపాదించుకోవాలనేది పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మీకు గుప్తంగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, అందరూ కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వాక్యం ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథాలలో మీరు చేసిన కార్యమును, అందరూ చక్కగా ఈ వాక్యాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వాక్యం, మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు అన్యాయస్తుడైన దేవుడు కాడు. మీరు మాందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనుపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలని అపేక్షించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఇక్కడ ఏది సంపాదించుకోవాలంటే వాగ్దానములను సంపాదించుకోవాలి. ఏం సంపాదించుకోవాలి? దేవుడిచ్చిన వాగ్దానాలు, మనకి అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి. మొట్టమొదటిగా విశ్వాసైన మనము, సంఘానికి సావాసొస్తున్న మనము దేన్ని సంపాదించుకోవాలంటే వాగ్దానములను సంపాదించుకోవాలి. ఇప్పుడు సంపాదన ఏంటి సంపాదన? ఏమండి, ఏ సంపాదించుకోవాలి? పరిశుద్ధ గ్రంథం అంటుంది, మీరు దేవుని సన్నిధిలో పరిచర్య, పరిశుద్ధులకు చేసిన పరిచర్య, దేవుని సన్నిధిలో చేసిన పరిచర్య మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాడు. నువ్వే పరిచర్య చేస్తావో, నీకు అప్పచెప్పిన పరిచర్య ఏదుందో, దేవుడు నిన్ను ఏ పరిచర్య చేయమన్నాడో. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, పరిచర్య అంటే చాలా రకాలు ఉన్నాయి. ఆ పరిచర్య, ఏ పరిచర్య అయినా సరే, నీకు ఇచ్చిన తలాంతును బట్టి, నీకు ఇచ్చిన దర్శనాన్ని బట్టి, నీకు ఇచ్చిన దేవుడి ప్రేరేపణ బట్టి నువ్వేం చేయాలి? పరిశుద్ధులకు, దేవుని సంఘములో సావాసములో పరిచర్య చేస్తే ఆయన మర్చిపోవడానికి అన్యాయస్తుడైన దేవుడు కాడు. తగిన సమయములో నా దేవుడు మీకు ప్రతిఫలం అనుగ్రహించును గాక. ఆమేన్. అక్కడ అంటున్నారు, మీరు మాందులు కాక
విశ్వాసము చేతను. చూడండి, మొట్టమొదటి ఏంటది? విశ్వాసము. చేతను. ఏంటండి అది? మాట్లాడాలి, వెనకంలో మాట్లాడండి. ఏంటండి? విశ్వాసముతోను. ఓర్పు చేతను. రెండోది ఓర్పు చేతను. వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి. ఆ వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలెనని. తుది మట్టుకు అంటే ఎప్పుడు దాకా మాట్లాడరేంటండి? తుది మట్టుకు. ఇప్పుడు కొంతమంది పరిస్థితి ఎలా ఉందంటే, కొత్తలో వచ్చినప్పుడు ఒకలాగా ఉంటుంది, కొద్దిగా పాతికెళ్ళినప్పుడు ఒకలాగా ఉంటుంది. అంటే ఆసక్తి ఏమవుతుంది? మాట్లాడరేంటండి? ఆసక్తి ఎలాగుందంటే, పొయ్యిలో నీళ్ళేస్తే పొయ్యి ఎలా చల్లారిపోతుందో, అగ్నిలో నీళ్ళేస్తే ఎలా చల్లారిపోతుందో, ఇప్పుడు ఆసక్తి కూడా మీలో ఉండి అలా కొంతమందిలో చల్లారిపోతుందని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, అందుకనే ఈరోజు మనం దేన్ని సంపాదించుకోవాలి, ఏమేమి సంపాదించుకోవాలంటే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, మొట్టమొదటిగా దేవుడిచ్చిన వాగ్దానాలను మీరు సంపాదించుకోవాలి. ఆ దేవుడిచ్చిన వాగ్దానాలు మీరు చేత పట్టుకుంటే, మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా, ఏ వ్యాపారం చేసినా, ఏ ఉద్యోగం చేసినా దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. చాలామంది చెప్తా ఉంటారు, సంపాదిద్దామని వెళ్ళాను కానీ చాలా ఇబ్బందులు పడిపోయాను, ఇక్కడ నన్ను జైల్లో పెట్టినట్టు పెట్టారు, పూటకంత చెప్పకూడు లోటా సాంబార్ అన్నట్టుగా తెచ్చి పాడేస్తున్నారు, నన్ను ఒంటిల దగ్గర పాడేశారు, లేక గొర్రెల దగ్గర పాడేశారు, తీసుకెళ్ళి ఎడారిలో పాడేశారు. దేనికి వెళ్ళావు నువ్వు అక్కడికి? మాట్లాడరేంటండి? దేనికి వెళ్ళావు? సంపాదన. సంఘాన్ని వదిలి, సావాసాన్ని వదిలి, దేవుని భక్తిని వదిలి, పుట్టినూరును వదిలి, కన్నా తండ్రిని వదిలేసి నువ్వు సంపాదన అని వెళ్ళావు. అయితే వెళ్ళి నువ్వు ఏమయ్యావు? ఇబ్బందులు పాలైపోయావు. ప్రియా దేవుని బిడ్డలారా, నువ్వు వాగ్దానాలను సంపాదించుకుంటే, నువ్వు ఎక్కడుండి ఏ పని చేస్తే ఆ పని ఆశీర్వదించబడుతుంది. నువ్వు వాగ్దానాలు సంపాదించుకుంటే, చిన్న వ్యాపారం పెట్టినా ఆ వ్యాపారం ఎక్కడికో పరిగెత్తుకెళ్ళక్కల్లా. ఏమండి? సంఘాన్ని, సావాసాన్ని వదిలి ఎక్కడికో పరిగెత్తుకెళ్ళక్కల్లా, దేవుని పరిచర్య వదిలి నువ్వు ఎక్కడికో పరిగెత్తుకెళ్ళక్కల్లా. ఆయన వాగ్దానాలను నువ్వు సంపాదించుకుంటే, నా దేవుడు, మన దేవుడు, నువ్వు ఎక్కడుంటే అక్కడే దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేగాని సంఘాన్ని వదిలేసి, సావాసాన్ని వదిలేసి, పరిచర్యని వదిలేసి ఎక్కడికెక్కడికో పరిగెత్తితే, ఆ పరిగెత్తే సంపాదన ఎలా ఉంటుందో తెలుసా? చిల్లు సంచులు వేసినట్లుగా ఉంటుంది. అందుకనే ఈరోజు మనం దేన్ని సంపాదించుకోవాలి? మొట్టమొదటి మాట చెప్పండి, వాగ్దానములను. దేవుడిచ్చిన ఆ వాగ్దానాలను మనం సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. చూడండి, రెండో మాట సామెతల గ్రంథములో కూడా కొన్ని మాటలు మీకు 28:10 వాక్యం ఒకసారి చూడండి. యథార్థవంతులను, ఆ వాక్యాన్ని అందరూ ఒకసారి తీయండి. సామెతల గ్రంథము 28వ అధ్యాయము. యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకొందురు. దేన్ని స్వతంత్రించుకుంటారంట? మేలైన దానిని. ఎవరు వీళ్ళు? యథార్థవంతులు.
ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని. చూడండి ఆ మాట అక్కడ మనం గమనించినట్లయితే యథార్థవంతులు, అక్కడ 10వ వాక్యాన్ని చూడండి. యథార్థవంతులను దుర్మార్గమందు అదిగో యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు తాను త్రవ్విన గోతిలో తానే పడును. తాను త్రవ్విన గోతిలో తానే పడును. యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకొందురు. యథార్థవంతులు దేని సంపాదించుకుంటారంటే అండి, మేలైన దానిని సంపాదించుకుంటారు. ఇక్కడ దుర్మార్గులు యథార్థవంతుల మీద కుయుక్తులు చేసి యథార్థవంతుల మీద లేనిపోయిన మాటలని పలికిన వారు, దుర్మార్గంగా నడుచుకున్నవారు తాను త్రవ్విన మాట్లాడండి తాను త్రవ్విన గ్రోతులో వాళ్ళే పడతారంట. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఈరోజు ఆ వాక్యాన్ని మనం అనుసరించి ఆ వాక్య ప్రకారంగా మనం నడుచుకుంటే అంట యథార్థవంతులను ఆయన మేలైన దాంట్లో నడిపించే దేవుడు. ఎక్కడ నడిపిస్తాడండి? మేలైనదే ఇస్తాడు, మేలైనదే ఇస్తాడు. ఆయన బిడ్డలకి ఏ రోజు కూడా కీడు జరగనివ్వడు. ఆయన కీడు జరగనివ్వడు. ఎందుకని దేవుని యందు నువ్వు ఎలా నడుస్తున్నావు? మాట్లాడండి, ఎలా నడుస్తున్నావు? యథార్థముగా. ఒక అయ్యగారు సాక్ష్యం చెప్పినప్పుడు నేను విన్నా. వాళ్ళకి ఒక బ్రాందీ షాపు, ఒక కిరాణా కొట్టు ఉంది. ఈ బ్రాందీ షాపు కిరాణా కొట్టు ఉన్నప్పుడు మంచి బిజీగా నడుస్తుంది. ఈ బ్రాందీ షాపు కిరాణా కొట్టు అమ్ముతుండగా ఆ ఇంట్లో ఆమె రక్షించబడింది. ఏమన్నా జాగ్రత్తగా, ఆమె రక్షించబడినప్పుడు ఆమెకి ప్రార్థన చేస్తూ ఉంటుండగా దేవుడిచ్చిన ప్రేరేపణ ఏంటో తెలుసా? ఇప్పుడు మామూలుగా కిరాణా కొట్టు ఉందనుకోండి, బ్రాందీ షాప్ ఉందనుకోండి, కిరాణా కొట్టు ఉందనుకోండి, దీంట్లో అమ్మేంటి? ఈ రెండిట్లో అమ్మేంటి చెప్పండి? ఏమండి, బైబిల్ ఏం చెప్తుంది? త్రాగొద్దు అని చెప్తుంది. అవునా కదా? కైనాలు గుటకాలు చెడి అలవాట్లు చేయకూడదని చెప్తుంది. మద్యపానము కొట్టకూడదని చెప్తుంది. సిగరెట్లు కాల్చకూడదు. అయితే మరి కిరాణా కొట్టులో అవి అమ్మకుండా అవుద్దండి? బ్రాందీ షాపులో బ్రాందీ అమ్మకుండా ఏమమ్ముతారు? ఇలాగా నడిపింపబడినప్పుడు ఆమె కిరాణా కొట్టులో కూర్చుంటుంటే ఆమెకి ఆ సిగరెట్లు కానీ, ఆ కైనా ప్యాకెట్లు కానీ, ఆ గుటకాలు కానీ, ఈ చెడి అన్నీ కూడా పట్టుకోవడానికి ఏమవుతుంది? భయం వేసేస్తుంది. చెయ్యి వణుకుపోతూ ఉంది. పట్టుకుంటాక చెయ్యి వణుకుపోతుంది. సిగరెట్లు కానీ, ఆ కైనా ప్యాకెట్లు కానీ దేవుడు దర్శిస్తూ ఉన్నాడు. ఒకరోజు తన భర్తను పిలిచి, అయ్యా, మనకి అనేక మందికి చెప్తూ ఉన్నాను నేను, సిగరెట్లు కాల్చకూడదు, కైనాలు అమ్మకూడదు, గుటకాలు తినకూడదు, ఈ చెడు అలవాట్లు ఉండకూడదని లేఖనాల్లో దేవుడు నన్ను దర్శించాడు. ఇటువంటి మనం వ్యాపారం చేయకూడదంటే ఆయన రక్షించబడలేదు. వింట్లేదు. ఆయన ఎన్నిసార్లు చెప్పినా ఇంట్లేదు. చెప్పింది ప్రియా దేవుని బిడ్డలారా, ఒక రాత్రికాల సమయంలో ఆ ఇంటి యజమానుడికి దేవుడు ఆ దర్శనాన్ని ఎప్పుడైతే చూశాడో, ఆ దేవుని ప్రత్యక్షతను ఎప్పుడైతే చూశాడో, విని వెంటనే మారు మనసు రక్షణ పొందుకొని ఆ బ్రాందీ షాపు వదిలేసాడు. చెప్పండి, ఆ కిరాణా కొట్లో ఆ కైనాలు గుటకాలు ఏమి అమ్మకుండా మానేసేసాడు. ఒక్కరోజు నైట్లో దేవుడు ఎప్పుడైతే దర్శించాడో,
ఈరోజు దేవుని దర్శనాన్ని పొందుకొని దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా అక్కడ ఆయన సంపాదించేది ఏంటి చెప్పండి? మేలైన దానిని. దేవునికి స్తోత్రం కలుగునగా. ఏం సంపాదించుకున్నాడు? మేలైన దానిని. అంతకుముందు సంపాదిస్తూ ఉన్నాడు పాపమనే దానిని. పాపమనే ఒక మనుషుణ్ణి పశువులాగా మార్చే ఆ మధ్యాన్ని ఏం చేశాడంటే మొత్తం ఆ కాంట్రాక్ట్ బేసింగ్ని మొత్తం వదిలేశాడంటే. ఆయన సాక్ష్యం చెప్తుండగా నాకు భలే సంతోషం వేసింది. అయ్యా, నువ్వు దేని కోరుకున్నావు? మాట్లాడే నోడంట మాట. దేని కోరుకున్నావు? మేలైన దానిని. ఈరోజు ప్రియా దేవుని బిడ్డ, నువ్వు దేని సంపాదించుకోవాలని ఒక ఉరుకలు ఊగుతున్నావేమో, పరుగులు పెడుతున్నావేమో. అక్కడ అంటున్నాడు, నీవు వాగ్దానములను సంపాదించుకోవాలి. రెండోది, మేలైన దానిని నీవు సంపాదించుకోవాలి. మేలైన దాన్ని. ఈ రోజుల్లో ప్రియా దేవుని బిడ్డలారా, మేలైనది ఏమైనా 2 మాటలు చెప్తున్నావు అనుకో, ఆ మేలైన మాటలు వినేవాళ్ళు ఉన్నారా? ఏమండి, ఉన్నారా? అదే ఇదివరకు మేము అక్కడక్కడ ఎక్కువగా కోటాలు పెడతా ఉండేవాళ్ళం. ఎక్కడ? బోధన్లో. మహారాష్ట్ర బోర్డర్ బోధన్ అంటే నిజామాబాదు డిస్టిక్. అక్కడ చావు చేస్తూ ఉండగా చిన్న గుంపు, మేము ఇంచుమించులో అప్పుడు నేను కొత్తగా వెళ్ళాను అక్కడ సేవకి. అంటే ఒక 20 మంది 18 మంది విశ్వాసులు ఉండేవారు అక్కడ. వాళ్ళు కూడా తాపి పని చేసుకున్నవారే, వడ్రం పని చేసుకున్నవారు, టాపి పని చేసుకున్నవారు. అక్కడికి వెళ్ళిపోయారు పని చేసుకుంటానికి. వాళ్ళు తెలుగు మాట్లాడతారు. మేము చిన్న గుంపు కింద కూడి ఆ ప్రార్థన కూడిక ఆ ఈదులో పెడదాం అని మాట్లాడుకున్నప్పుడు ఒక ఈదులో మేము ప్రార్థన కూడికి పెట్టామండి. చాలా జాగ్రత్తగా వినండి. ఒక ఈదులో ప్రార్థన కూడికి పెట్టాం. మాకు తర్వాత 2వ ఈది, ఆ 3వ ఈదిలో దాన్ని ఏమంటారు? దాన్ని ఏమంటారు? రికార్డింగ్ ఏదో అంటారు కదా, రికార్డింగ్ డ్యాన్స్. ఏంటండి అది? తెలుసా మీకు? రికార్డింగ్ డ్యాన్స్ అంటే తెలుసా అండి? తెలుసా ఏంటి? అలా చూస్తున్నారేంటి? ఏమంటారో మనకెందుకులే తంట అన్నట్టుగా మౌనంగా ఉన్నారు మీరు. ఏమండి, మౌనంగా ఉన్నారు. రికార్డింగ్ డ్యాన్స్ అంటే జింతానా. అప్పుడప్పుడు ఊరేగింపులో వింటారు కదా, చూస్తూ ఉంటున్నారు కదా, అది ఏర్పాటు చేశారు అక్కడ. ప్రియ దేవుని బిడ్డలారా, మేము ప్రాంతంలో ఎప్పుడైనా ప్రార్థన కూడికి ఎడితే ఇంచుమించులో ఒక 150 మంది 200 మంది వచ్చేవారు. ఆ రోజు అక్కడ మేము 18 మంది ఆ ప్రార్థన కూడికి ఎట్టించుకున్న వాళ్ళు కుటుంబం ఇంచుమించులో ఒక 25-23 మందే అక్కడ ఉన్నాం. కనమ గుంపు అంతా ఎక్కడ ఉన్నారు? ఏంటి జనం రాలేదేంట అని ఆ ప్రార్థన కూడిగా ఏర్పాటు చేసుకున్న కుటుంబాన్ని అడిగితే, అన్నయ్య అక్కడ చెప్పండి అన్నయ్య అక్కడ అమ్మాయిలు వచ్చారు. ఎవరు వచ్చారండి? అమ్మాయిలు వచ్చారు. రికార్డింగ్ డ్యాన్స్ సొల్లు కార్చుకుంటా అక్కడికి వెళ్ళిపోయారు. ఈరోజు ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధికి వచ్చిన మీతో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన సన్నిధికి వచ్చిన మనతో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. మనం సంపాదించుకోవలసిందేంటి? ఏమేమి సంపాదించుకోవాలి? ఆయన మొట్టమొదటిగా ఆయన వాగ్దానములను మనం సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం. రెండోది మేలైన దానిని సంపాదించుకోవాలి. ఏది మేలు, ఏది కీడు, ఏది మేలు చేస్తుంది, ఏది కీడు చేస్తుంది? ఈరోజు సంపాదన అని సంపాదించుకోవచ్చు. ఎలా సంపాదించుకోవాలి?
ముందు వాగ్దానాలు దేవుని సన్నిధిలో సంపాదించుకోవాలి. నీ కుటుంబం కొరకు దేనికి ఇవ్వాల్సిన సమయము దానికి ఇవ్వాలి. ప్రార్థన సమయం ప్రార్థనకు ఇవ్వాలి. దేవుని సమయం దేవునికి ఇచ్చే వాగ్దానాలు సంపాదించుకోవాలి. నీ కుటుంబాన్ని పోషించుట కొరకు దానికి సంపాదించుకునే సమయం సంపాదనకి ఆదివారం ఆరాధనకు కూడా రాకుండా సంపాదించుకున్న వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. ఒక్కొక్కరైతే బల్లారాధన రోజునే వస్తారు. దేనికి? నెలకొకసారి వెళ్ళి బల్ల తీసుకోవాలని. అటువంటి కుటుంబాలు ఎంతోమందిని నేను చూశాను. ఎక్కడేసిని అక్కడే ఉన్నాయి. ఎంత సంపాదించినా ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉంది. దేవుని సన్నిధిలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. నీవు మేలైన దానిని నువ్వు సంపాదించుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏం సంపాదించుకోవాలి? మేలైన దానిని సంపాదించుకోవాలి. మూడో మాట చూడండి, యెషయా గ్రంథములో 57 అధ్యాయము 13వ వాక్యం. నీవు మొరపెట్టునప్పుడు, అందరూ ఆ మాట చాలా జాగ్రత్తగా చూడండి. నీవు మొరపెట్టునప్పుడు నీ విగ్రహముల గుంపు నిన్ను తప్పించునేమో. గాలి వాటికి అన్నిటినీ ఎగురుగొట్టును గదా. ఒకడు ఊపిరి విడిచిన మాత్రమున అవన్నీ కొట్టుకొని పోవును. నన్ను నమ్ముకొని వారు దేశమును స్వతంత్రించుకొందురు. నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరుచుకొందురు. నన్ను నమ్ముకున్న వారు దేశాన్ని సంపాదించుకుంటారు. నా పరిశుద్ధ పర్వతమును, నన్ను నమ్ముకున్న వారు నా పరిశుద్ధ పర్వతమును సంపాదించుకుంటారు. ఏ పర్వతాన్ని మనం సంపాదించుకోవాలి? పరిశుద్ధ పర్వతం. ఆ పరిశుద్ధ పర్వతం ఎక్కడుంది? ఏమండి, ఎంతోమంది వెళ్తూ ఉంటారు ఆయా యాత్రలకి, ఆయా పర్వతాలు ఎక్కుతూ ఉంటారు. అంటే ఎక్కవలసిన పర్వతం ఒకటి ఉంది. దావీదు అంటారు, అయ్యా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు నా యేసయ్యా అంటున్నారు. దావీదు గొర్రెల కాపరి ఉన్నప్పుడు, మందను మేస్తున్నప్పుడు దావీదుకి ఎత్తైన పర్వతం కనబడుతుంది. ఆ ఎత్తైన పర్వతము ప్రియా దేవుని బిడ్డలారా హోరేబు పర్వతం. ఇస్సాకుని బలివ్వడానికి తీసుకెళ్లిన పర్వతం. ఆ పర్వతాన్ని చూసి దావీదు అంటాడు, ఎవరెక్కుతారు అంత పర్వతం? ఎవరెక్కుతారు? ఎవరు సహాయించగలరు అక్కడ ఎక్కడానికి అని ఆలోచించుకుంటూ కీర్తన రాస్తాడు. ఎక్కలేనంత ఎత్తైన ఎక్కించుము, ఎక్కలేనంత ఎక్కించుము నన్ను నా యేసయ్యా. ఎక్కలేనంత ఎత్తైన కొండ అంటే ఎత్తైన పర్వతం, అదే పరిశుద్ధ పర్వతము. ఆ పరిశుద్ధ పర్వతాన్ని మనం ఏం చేసుకోవాలి? సంపాదించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డల, ఈరోజు ఆ ఎత్తైన కొండ, ఆ ఎత్తైన పర్వతం పరలోక రాజ్యానికి సూచనగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేనికి సూచనగా ఉంది? దేనికి సూచనగా ఉంది? పరలోక రాజ్యానికి సూచనగా ఉంది. అందుకనే అక్కడ అది పర్వతం పేరు ఏంటంటే అది నా పరిశుద్ధ పర్వతం. అంటే దేవుడు దిగి వచ్చిన పర్వతం, దేవుని పాదపీఠమైన పర్వతం, దేవుని సింహాసనమున్న పర్వతం. ఆ పర్వతాన్ని మనం ఏం చేసుకోవాలి? సంపాదించుకోవాలి. ఆ పర్వతాన్ని సంపాదించుకోవాలి. ఈ భూమి మీద ఏది సంపాదించినా శాశ్వతమైనది
కాదు. మిద్దులు మేడలు సంపాదించుకున్న శాశ్వతమైనవి కావు. నువ్వు ఎన్ని లక్షల ఉద్యోగం సంపాదించినా అది శాశ్వతమైనది కావు. ఎంత డబ్బున్నా, ఎంత వెండి బంగారాలున్నా అవి శాశ్వతమైనవి కావు. ఇంకో మాట చెప్పనా, చాలామందికి బంగారం అంటే పిచ్చ. చాలామందికి పిచ్చ. రెండోది ఎర్రి. ఏమంటారండి? పిచ్చుంది, ఎర్రుంది. ఇంకా అయి ధరించాలి, ఈ ధరించాలి, అయి ధరించాలి, ఈ ధరించాలని ఒక స్టోరీ జరిగింది, చెప్తాను వినండి. ఒక ఫ్యామిలీ ఉంది, జరిగిన విషయమే. ఓ ఫ్యామిలీ ఉంది. అయ్యగారు ఏం చేశాడంటే సంపాదించాలని కోయిటికి వెళ్ళాడు. సంపాదించాలని భార్యని ఇంటికాడ పెట్టి ఆయన కోయిటికి వెళ్ళి సంపాదిస్తున్నాడు. బాగానే సంపాదిస్తున్నాడు, వర్క్ చేసి బాగానే సంపాదిస్తున్నాడు. సంపాదించిన డబ్బు అంతా చాలా మంచివాడు. ఇంటికి పంపిస్తూ ఉన్నాడు. ఇంటికి పంపిస్తే ఈ ఇల్లాలు ఏం చేస్తుందంటే బాగా పిచ్చ ఎక్కువ. ఏ పిచ్చ? మాట్లాడరేంటంటే బంగారపు పిచ్చ. ఆవిడ అనుకుంటుంది నేను పట్టిందల్లా బంగారం అయిపోవాలనుకుంటుంది ఆవిడ. ఈ డబ్బులన్నీ పోయేసుకొని ఏం చేస్తుంది? బంగారం కొనేసుకుంటుంది. బంగారం కొనేసి ఇంకా అంతకు ముందు ఒక చిల్లే ఉండేది, ఇటో చిల్లు ఎట్లకి మాట్లాడాడే చెవులకి ఇటో చిల్లు ఉండేది. ఎప్పుడైతే ఈ బంగారం సంపాదించుకుందో మళ్ళీ 2 చిల్లులు ఎగస్ట్రా కొట్టించిందంట. ఏమండి? 2 చిల్లులు ఎగస్ట్రా కొట్టింది అంటే ఇటొక 3 మొత్తం 6 బెజ్జాలు. పాపం దేవునికి జ్ఞానం లేదు అంటుకుంటుంది. ఏమని? దేవుడికి జ్ఞానం లేదు, పుట్టుకతోనే బొక్కలాడితే బాగున్ను, దేనితోను పుట్టుకతోనే బెజ్జాలాడితే బాగున్ను, పుట్టిన తర్వాత బెజ్జాలు పెట్టుకొని ఇబ్బందులు పడవలసి వస్తుంది అని ఎవరికి జ్ఞానం లేదట. చూసారా ఎంత అవివేకం. మొత్తానికి తగిలించి ఇట్లు కట్టేది, ఇట్లు కట్టి ఇలా చైన్లాగా ఆడుతున్నారు కదా. ఇప్పుడు దేనికి? చైన్ వస్తుంది. చైన్ ఎట్టి ఈ పాపులకి పెడతాం, ఇలాగ చేస్తూ ఒకరోజు ఎక్కడికి వెళ్ళినా అదే ధరిస్తుంది. పైపు కాడికి వెళ్ళింది, నీళ్లు కుళాయి కాడికి నీళ్లు పడతాకి. నీళ్ళు కాడికి వెళ్ళి ఈ బుట్టలో ఇలాగంటదట. ఎలాగంటది? ఇలాగ ఊపుతూ ఉంటుంది. ఏంటి? దేని చూడమని? ఏమండి? మాట్లాడితే పంపు కాడికి వెళ్ళి చేతులు ఎలాగ ఆడుదంట. దేనికి? నా ఉంగరాలు చూడండి, నా గాజులు చూడండి అని అమ్మలెక్కలంతా అనుకున్నవారంట. అమ్మా ఎంత అదృష్టవంతురాలు అమ్మ నువ్వు, ఎంత భాగ్యవతురాలు అమ్మా నువ్వు. చక్కగా నీ భర్త సంపాదించిన సంపాదన చక్కగా బంగారం, అబ్బా నీ ఒళ్ళంతా బంగారమే అని బాగా మెచ్చుకున్నవారు, పొగిడేవారు. ఒక రోజు ఒక లెటర్ వచ్చింది ఇంటికి. అదే లెటరు వివాహ ఆహ్వానము. ఏ ఆహ్వానం? వివాహ ఆహ్వానం. ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్ తీసుకుంది. అబ్బో, ఇంకా ఆ లెటర్ తీసుకొని పలానా టయాన్ని ముహూర్తం, పలానా టయాన్ని సమయము. సాధారణంగా వివాహాలకి ఎప్పుడు సమయాలు దొరుకుతాయి అంటే అది యాకోబుకి ఎప్పుడు దొరికింది సమయం? మాట్లాడేటండి అర్ధరాత్రి సమయం 2:30 1:40 3:30 మొత్తానికి ఆవిడ 2:30 ఆ సమయం చూసుకుంది. సరే వెళ్దాములే అని మన వాళ్ళకి తెలియదు ఏముందంటే వివాహం అనేది అప్పటికి మాట్లాడండి. వివాహం అన్నప్పటికీ అరువైన తెచ్చుకుంటారు మా తల్లిని. అక్క నేను వివాహానికి వెళ్తున్నాను, రేపు తెచ్చిచ్చేస్తానులే
ఓసారి గొలుసేవా? ఏమండి, అలాగా అరువులు తెచ్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈవిడేం చేసిందంటే మొత్తం అంతా ధరించేసింది వివాహానికి వెళ్తాకి. మరి ఆర్భాటంతో వెళ్ళాలి కదండి. మొత్తం అంతా ధరించుకొని మొత్తానికి ఆటో కట్టించుకుంది. నిజంగా చెప్తున్నాను, జరిగిందే. ఆటో కట్టించుకుంది. ఆటో ఎక్కగానే ఆటోడికి ఏమైంది? ఆడి కళ్ళు ఆసిపోయింది. అబ్బా అని చూశాడు, ఇంక కళ్ళు ఆసిపోయినాయి. జాగి ఎక్కారు. అమ్మ ఎక్కడికి వెళ్ళాలంటే పలానా కళ్యాణ మండపం కాడికి వెళ్ళాలి, పలానా రోడ్డు అని చెప్తే సరే కూర్చోండి అమ్మా అని జాగి ఎక్కించుకున్నాడు. తీసుకువెళ్ళాడు. ఒక పెట్రోల్ బంక్ కాడికి తీసుకువెళ్ళాడు. డీజిల్ కొట్టించుకుంటూ దిగి వెనకాలకు వచ్చి ఫోన్ చేశాడు ఇంకో నలుగురికి. ఒరే అమ్మా, మన పంట పండిందిరా. ఏంటంటే మన పంట పండిందిరా, మంచి అంత ఉల్లంత బంగారమే ఏంటి, పలానా చోటకు రండి అన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ రోడ్లో వెళుతుండగా ముందు స్లోగా పానిచ్చాడు. ఒకడు టక్కమని ఎక్కాడు, కచ్చిపులు ఏదో పెట్టాడు, మొహానికి వేసి నొక్కాడు. ఏమొక్కాడండి? కచ్చిపులు ఏదో పెట్టాడు, మొఖానికి వేసి నొక్కాడు. ఏమైపోయింది? సొమ్మసిల్లిపోయింది. ఇంకో ఇద్దరు ఎక్కారు, తీసుకువెళ్ళిపోయారు ఎక్కడికో అడవుల్లోకి తీసుకెళ్ళి మొత్తం అంతా ఒలిచారు. ఒలిచిన తర్వాత ఆ చెవులే రాకపోతే గట్టిగా పీకారు. క్యారమంది. అప్పుడు వచ్చింది సుహ. క్యారమనగానే ఒళ్ళంతా చూసుకుంటే ఏముంది, మొత్తం దోసేసారు, చెవులు లాగేశారు. ఎక్కడైనా చెప్పావా? పెట్రోల్ పోసి తగలబెడతాం, జాగ్రత్త, వెళ్ళిపో. పాపం ఇదంతా తెగిపోయి రక్తాలు కారిపోయి ఇంటికి వెళ్ళిపోయింది. ఎవరిదో చెప్పుకుంటాక లేదు, ఏ అడ్రస్సు లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, చాలామంది పైపు కాడకు వచ్చిన వాళ్ళు అనుకుంటున్నారు మన సహోదరి రావట్లేదేంటి, ఆ అదృష్టమంతురాలు రావట్లేదేంటి, ఒళ్ళంతా బంగారం అమ్మాయి రావట్లేదేంటి అనుకుంటే ఇంకెక్కడ వస్తుంది? ఏం తెగిపోని అండి, చెవులు తెగిపోని. ఇక 10 రోజులు గడిచిన తర్వాత మొత్తానికి నిండు ముసుకేసుకుని వస్తుందంట. ఎక్కడికి తప్పదు కదా, ఇంకా పైపు కాటికి రావడానికి, తాగడానికి నీళ్ళు. నిండు ముసుకేసుకొని వస్తుంటే వాళ్ళ పైనుంచి ఇలా చూసి, అక్క ఏమైంది అక్క, 10 రోజుల నుంచి కనబడతలేదు, ఏంటి మొహం అలాగా ఉంది, ఏంటి ముసుకేసావు, ఇలాగా అనేదానివి, ఎగరేసేదానివి, ఏమైందక్క? ఏమైంది? బతుకు బస్టాండ్ అయిపోయింది. ఈరోజు ప్రియా దేవుని బిడ్డలారా, నువ్వు దేన్ని సంపాదించుకోవాలి? నువ్వు బంగారాన్ని సంపాదించుకుంటే బంగారం నీ ప్రాణాలని కాపాడలేదు. డబ్బు సంపాదించుకుంటే డబ్బు నీ ప్రాణాన్ని కాపాడలేదు. ఆస్తులు అంతస్తులు సంపాదించుకుంటే నీ ప్రాణాన్ని కాపాడలేదు. మనం కాపాడబడాలంటే దేవుడు చెప్తూ ఉన్నాడు, ఆయన ఇచ్చిన వాగ్దానాలను మనం సంపాదించుకోవాలి. రెండోది, నువ్వు యథార్థంగా ఉంటే మేలైన దానిని నీవు సంపాదించుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇక్కడ అంటున్నాడు, నువ్వు సంపాదించుకోవాల్సిన ఒకటి ఉంది. అదేంటో తెలుసా? నా పరిశుద్ధ పర్వతాన్ని సంపాదించుకోవాలి. ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరచు గట్టిగా. నా పరిశుద్ధ పర్వతాన్ని మీరు సంపాదించుకోవాలి. అది మనం చేయవలసినది. ఆ పరిశుద్ధ పర్వతం మీద ఏమండి, ఆయన సింహాసనం ఉంటుంది. ఆ సింహాసనం మీద యేసయ్య ఆసీనుడే ఉంటారు. ఆ సింహాసనం మీద దేవదూతల కెరూబులు షెరూబులపై ఆసీనుడు ఉన్న దేవుడు యెహోవా. మాట్లాడండి. యెహోవా పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు. పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు.
ప్రతిగానములు చేయుచు ఉందురు ప్రియేక దేవుడై. అందరూ కలిసి ప్రియేక దేవుడైనా యెహోవాను కెరూబులు షెరాబులు కెరూబులు అందరు షెరాబులు నిత్యము ఆరాధించెదరు పరిశుద్ధుడు అరెరే ఆమె పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచు ఉందురు ప్రియేక దేవుడైనా యెహోవాను హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పరిశుద్ధ పర్వతం మీద మనం ఏం చేయాలి? కీర్తనలు పాడుచు దేవుని స్తుతించి ఆరాధించాలి. అదే పని మనకి. ఏ పని? ఆ పరిశుద్ధ పర్వతం మీద అక్కడ ఏముండదు, ఆకలి ఉండదు. బువ్వక్కల నీకు 3 పూటలు ఏమండే 4 పూటల నాది నాది కాదని 4 పూటలు లాగించేస్తూనే ఉంటుంది. ఎప్పుడు చూసినా ఇలాగే ఉంటుంది. అమ్మ కొద్ది అంట్లతో అమ్మ నాకు ఓపిక లేదంట, అమ్మ కొద్ది వాకులు అమ్మ నాకు ఓపిక లేదంట. మళ్ళీ ఎన్ని పూటలో ఏమండి? అక్కడ ఏముండవు. సూర్యుడు ఉండడు. ఆ పరిశుద్ధ పర్వతం మీద సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, చీకటి ఉండదు. ప్రియా దేవుని బిడ్డలరా, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు, సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు అసలే లేని ఆ దివ్య నగరిలో కాంతులను విరజిందవా. మళ్ళీ ఆ దివ్య నగరిలో కాంతులను విరజిందవా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చిచున్నా యేసయ్యా. నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు, సియోనులో స్థిరమైన పునాది నీవు. ఆ స్థిరమైన పునాది, ఆ స్థిరమైన కొండ, ఆ పరిశుద్ధ కొండ మన ప్రభువైన యేసుక్రీస్తు సింహాసనమున్న ఆ పరలోక రాజ్యమే. దాన్ని సంపాదించుకోవాలి మనం. ఏ పట్టణం అది? ఏ పర్వతం? పరిశుద్ధ పర్వతం. ఆ పరిశుద్ధ పర్వతాన్ని సంపాదించుకోవాలి. మొట్టమొదటి ఏం సంపాదించుకోవాలి చెప్పాను? వాగ్దానాలను సంపాదించుకోవాలి. రెండోది మేలైన దానిని సంపాదించుకోవాలి. మూడోది పరిశుద్ధ ఆ పర్వతాన్ని సంపాదించుకోవాలి. దేవునికే మహిమ కలుగునగాక. హల్లెలూయా. మూడో మాట, 4వ మాట మత్తయి సువార్త. అందరూ కూడా 19వ అధ్యాయము 29వ వాక్యం. నా నామము నిమిత్తము 27వ వాక్యం నుంచి చదువమ్మా.
పేతురు, ఆ, ఇదిగో ఉమ్. మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక, పేతురు గారు అడుగుతున్నారు యేసు ప్రభు వారిని, ఇదిగో ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి మేము సమస్తము విడిచిపెట్టేశామయ్యా, నిన్ను వెంబడించితిమి గనుక మిమ్మల్ని మేము ఎంబడించితిము గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా, మాకేమి దొరుకునని అడుగగా, యేసు వారితో ఇట్లా నేను ప్రపంచ పునర్జన్మనందు ఆ, మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆ, ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఆ, ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. ఆ. నా నామము నిమిత్తము నా నామము నిమిత్తము. అన్నదమ్ములనైనను, వినండి వినండి, ఇది చాలా జాగ్రత్త ప్రాముఖ్యమైన వాక్య భాగం. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అన్నాదమ్ములనైనను, అక్క చెండ్రులనైనను, అక్క చెల్లెలనైనను, తండ్రినైనను, తండ్రినైనను, తల్లినైనను, తల్లినైనను, పిల్లలనైనను, పిల్లలనైనను, భూములైనను, భూములైనను, ఇండ్లనైనను ఇళ్ళనైనను విడిచిపెట్టి ప్రతివాడును ప్రతివాడును 100 రెట్లు పొందును. ప్రతివాడు 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొను. నిత్య జీవమును సంపాదించుకొందరు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచండి. గట్టిగా కొట్టిండి యేసయ్య నామములో దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం సంపాదించుకుంటారు? నిత్య జీవం. అంటే నిత్య జీవం అంటే చావు లేనిది, మరణము చెప్పాలి, ఏం లేనిది? చావు లేనిది, మరణము లేనిది, నిత్య జీవాన్ని సంపాదించుకోవాలి. 4వది, సంపాదించుకోవాలంటే ఏం చేయాలన్నాడు ముందు అక్కడ? ఏం చేయాలన్నారు? నా నామము నిమిత్తం ఏం చేయాలి? నా నామము నిమిత్తం ఏమేమి వదిలిపెట్టాలి? ఏమండి, ఏమేమి వదిలిపెట్టాలి? మా నోళ్ళ పరిస్థితి ఎలాగ ఉందంటే ఆదివారం పని కూడా వదిలిపెడతా. ఏంటండి అది? అవన్నీ కాదు. అన్నదమ్ములైనను, అక్కా చెల్లెలైనను, తల్లిదండ్రులైనను, ఇల్లులైనను, ఇల్లులైనను, భూములైనను అన్నీ వదిలిపెట్టుకుంటే నీకు 100 వంతులు ఇస్తానంటున్నాడు ప్రభు. ఎన్నొంతులు? ఇక్కడ నువ్వు వదిలిపెడితే అక్కడ 100 వంతులు ప్రతిఫలం కలుగుతుంది. అంతేకాదు, ఇంకొక మాట అన్నాడు, నిత్య జీవము. ఏ జీవము? ఆ నిత్య జీవాన్ని మనం సంపాదించుకోవాలి. ఆ నిత్య జీవము నువ్వు సంపాదించుకుంటే అది మరణము లేనిది, జీవము గలది, యుగయుగాలు. ఏమ్మా, ఎన్ని సంవత్సరాలు బతుకుతాం మనం ఇక్కడ? అయ్యా, గ్యాలంటరీ ఉందా? చెప్పండి పెద్ద అయినా, గ్యాలంటరీ ఉందా? ఏసీ కొను. ఎన్ని సంవత్సరాలు? ఎన్ని సంవత్సరాలండి? 10 సంవత్సరాలండి. ఫ్రిడ్జ్ కొను. ఎన్ని సంవత్సరాలండి? చేతికెట్టుకున్న వాచ్ కొను. ఎన్ని సంవత్సరాలండి? ప్రతిదానికి గ్యాలంటరీ ఉంది. మనుషుడికి గ్యాలంటరీ లేదు. ఎవరో చెప్పలేం. నేను ఇన్ని సంవత్సరాలు బ్రతుకుతుందని ఎవరో కూడా ఛాలెంజ్ చేసి చెప్పలేరు. అయితే దేవుడు అంటున్నాడు, ఇవన్నీ వదిలిపెట్టి నా దగ్గరికి రా, పరిశుద్ధులకు చేసిన పరిచర్య నువ్వు చేయి, సంఘములో సావాసములో అంటుకట్టుబడి ఉండు. నువ్వు చేసిన పరిచర్య మర్చిపోవడానికి అన్యాయస్తుడైన దేవుడిని కాను. నువ్వు అన్ని వదిలిపెట్టి నా సన్నిధికి వచ్చావు కాబట్టి నేను నీకు 100 వంతులు ఇస్తాను. అంతేకాదు, నిత్య జీవాన్ని నీకు నేను కలగజేస్తాను. నిత్య జీవాన్ని వదిలిపెట్టవలసిన ఏం చేయాలి? మనం వదిలిపెట్టాలి. మనం గొడవ అయింది, ఫ్యామిలీ గొడవ.
ఫ్యామిలీ గొడవ అయింది. వాళ్ళ నాన్నకు ఫోన్ చేసేసింది. గావో పెద్దలను తీసుకొని వచ్చేసాడు. పెద్దలు తీసుకొని వచ్చాడు. ఈ పెద్దలు వచ్చారు, కింద మీద పడ్డారు. ఎరా ఆమెను వదిలిపెడతావా? ఆ ఉన్నప్పుడు ఈవిని ఎందుకు పెళ్లి చేస్తున్నావురా? ఆమెను వదిలిపెట్టవంటే ఆ వదిలిపెట్టినా ఏంటండి అది? ఆ వదిలిపెట్టినా నేను వదిలిపెట్టను. ఆవిడ అంటుంది ఆయన వదిలిపెట్టినా నేను వదిలిపెట్టను. చూసారా? అంటే మనం వదిలిపెట్టవలసినవి చాలా ఉన్నాయి. మీరు అనుకుంటారు ఆదివారం బైబిల్ ఇచ్చుకొని మందిరానికి వెళ్తే ఆ వాక్యం వింటే పాటలు వింటే సరిపోతుందేమో, మళ్ళీ మన పని మనమే చేసుకోవచ్చు, ఇదే కాదు భక్తి అనుకుంటారు. ఇది కాదు భక్తి, ఇది కాదు భక్తి. నువ్వు వదిలిపెట్టవలసినవి చాలా ఉన్నాయి. ఎప్పుడైతే నువ్వు అవన్నీ వదిలిపెడతావో అప్పుడే నీకు నిత్య జీవం కలుగుతుంది. నిత్య జీవానికి వారసురాలుగా నా దేవుడు మిమ్మలను మార్చునుగాక. ఆమేన్. నిత్య జీవం. చూడండి, 5వ మాట చెప్పి నేను ముగిస్తాను, సమయం లేదు ఎక్కువగా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 6వ వాక్యం. మరియు ఆయన నాతో ఇట్లా నేను. ఈ వాక్యాన్ని అందరూ ఒకసారి తీయండి అమ్మా. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 6వ వాక్యం. మరియు ఆయన నాతో ఇట్లా నేను సమప్తమైనవి నేనే అల్ఫాయు ఒమేగా. జలములో బుగ్గలోనిది, జలములను నేను ఉచితముగా అనుగ్రహింతును. జయించేవాడు వీటిని స్వతంత్రించుకున్న వాళ్ళను నేను అతనికి దేవుడనై ఉందును. అతడు నాకు కుమారుడై ఉండును. మళ్ళీ ఒకసారి మొదలుగా చదువు. మరియు ఆయన నాతో ఇట్లా నేను సమప్తమైనవి నేనే అల్ఫాయు ఒమేగమై అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను దప్పికొను వారికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. జీవజలములు ఏంటయ్యి? జీవజలములు. ఎవరికి ఆ జీవజలములు? ఎవరికండి? జయించిన వారికి. ఎవరికంట? దేన్ని జయించాలి? ఏమంటే జయించడం అంటే ఏంటి? దేన్ని జయించాలి? దేన్ని జయించాలండి? నోటంటే మాట రావట్లేదు ఏంటంటే అమ్మా, నా యాంగ చూడండి అమ్మ ఒకసారి. అమ్మో, దేన్ని జయించాలి? లోకాన్ని జయించాలి, లోక ఆశలను జయించాలి, శరీర ఇచ్చులను జయించడం. శరీర ఇచ్చులు జయించడం అంటే శరీరం కోరుకుందల్లా తినటం కాదు, శరీరం కోరుకుందల్లా ధరించడం కాదు. జయించడం అంటే దాన్ని వదిలిపెట్టినప్పుడు జయిస్తాం. అవన్నీ వదిలిపెట్టుకోవాలి. అందుకని అంటున్నాడు, జయించిన వారికి జీవ జలపు బుగ్గలో నుండి నేను ఉచితముగా. ప్రైజ్ ది లార్డ్. జీవ జలములు. ఆ జీవ జలముల్లో ఎవరికైతే దక్కుతుందో ఆయన అంటున్నాడు, నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు కుమార్తెలై ఉంటారు. దేవునికి స్తోత్రం. మనం జయించాలి.
జయించి ఆ సింహాసనం మీదకి మనం వెళ్ళాలి. జయించిన వానితో కలిసి నీ సింహాసనమునే చేరగా. అందరూ పాడండి. జయించిన వారితో లేచి నిలబడదాం అందరూ కూడా ఒక క్షణం. ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో నీచ మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. జయించిన వారితో కలిసి నీ సింహాసనమునే చేరగా. అందరం కలిసి వారితో కలిసి నీ సింహాసనమునే చేరగా. ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో, ఎవరికి తెలియని నీచ మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ. ఏమవుతును నేమవుతును, అందరూ కలిసి ఏమవుతును నేమవుతును. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. నీ మహిమను ధరించిన ఆమేన్. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే ఏమవుతును ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుల ఎదుట నువ్వు నిలబడాలి. ఆ నిత్య జీవాన్ని నువ్వు పొందుకోవాలి. ఈ లోకాన్ని నువ్వు జయించాలి. ఏమవుతును నేమవుతును. పరలోక మహిమను తలచి నీ పద పద్మములపై ఒరిగి యేసయ్యా. ఆమేన్. పరలోక మహిమను తలచి నీ పద పద్మములపై ఒరిగి పరలోక సైన్య సమూహలతో కలిసి యేసయ్యా. పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన నీ చేయు ప్రశాంత వేళ. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. ఆరాధనే స్తుతి ఆరాధనే, ఆరాధనే స్తుతి ఆరాధనే. ఆరాధనో స్తుతి ఆరాధనే, ఆరాధనే స్తుతి ఆరాధనే. జయించిన వారితో కలిసి నీ సింహాసనమునే చేరగా. నువ్వు జయించాలి. ఆయన సింహాసనాన్ని నువ్వు చేరుకోవాలి. అదే పరిశుద్ధ పర్వతం, అదే పరిశుద్ధ పర్వతం. నిత్య జీవాన్ని నువ్వు పొందుకోవాలి. జయించిన వారితో కలిసి నీ సింహాసనమునే చేరగా. ఎవరి
ఎవరికి తెలియని ఓ కొత్త ఆమె. ఆయన నీకొక పేరు పెట్టారు. ఇదిగో నిన్ను నేను పేరు పెట్టి పిలుచుకున్నాను. నువ్వు నా సొత్తు, నువ్వు నా సొత్తు. నిన్ను పేరు పెట్టి పిలిచాను, నువ్వు నా సొత్తు. అదుగో 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 పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరిని తాకుతూ పొందుకో పొందుకో. జయించిన వారితో కలసి నీ సింహాసనము చేరగా ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో, ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో నీచ మహిమలో మౌదునో నీనే మౌదునో ఏ 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 మౌదునో నీనే మౌదునో. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే ఏ మౌదునో నీనే మౌదునో. అందరూ కలిసి చెప్తాం. ఏ మౌదునో నీనే మౌదునో ఏ మౌదునో నీనే మౌదునో ఏ మౌదునో నీనే మౌదునో ఏ మౌదునో నీనే మౌదునో ఏ మౌదునో నీనే మౌదునో. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధనా స్తుతి ఆరాధనా 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 స్తుతి ఆరాధనా 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 ఆరాధనా స్తుతి ఆరాధనా. ఓ హల్లెలూయా వషగదిరిమో. వాగ్దానాలు సంపాదించుకో. నువ్వు దేన్ని సంపాదించుకోవాలి? స్తోత్రమయ్యా స్తోత్రం. ఈరోజు ప్రభు హల్లెలూయా నీతో నాతో మాట్లాడాడు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ సహోదరుడా సహోదరి. థ్యాంక్ యూ రిబషకదిరిమో. భయంకరమైన దుర్దినాల్లో మనం ఉన్నాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ భయంకరమైన దుర్దినాల్లో నువ్వు దేన్ని సంపాదించుకోవాలి? థ్యాంక్ యూ జీసస్. అయ్యా నీకే స్తోత్రం నాన్న స్తోత్రం అయ్యా.
అయ్యా ఇప్పటి వరకు నీ దాసు నిలబెట్టి అందరితో నాన్న అయ్యా 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 సూటిగా తేటిగా స్పష్టంగా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి అయ్యా నీకు కృతజ్ఞతలు నాన్న ప్రభా. అయ్యా ఇదిగో నాన్న ప్రభా, అయ్యా అయ్యా నీ వాగ్దానాలు మేము సంపాదించుకోవాలంటే ప్రభా. అయ్యా ఇదిగో మేము ఎలా ఉండాలో ప్రభా, మాతో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడారు ప్రభా. అయ్యా మేము వాగ్దానాలు సంపాదించుకోవాలి. అయ్యా మేలైన దానిని మేము సంపాదించుకోవాలి. అయ్యా ఇదిగోనైనా ప్రభు మేము దేశాన్ని స్వతంత్రించుకోవాలి. అయ్యా పరిశుద్ధ పట్టణాన్ని మేము స్వాధీనం చేసుకోవాలి ప్రభా. అయ్యా నిత్యత్వాన్ని మేము సంపాదించుకోవాలి. అయ్యా జయించిన ప్రభా నీతో యుగాలు ప్రభా ఆ మహిమలో నిలిచి ఉండే భాగ్యం మాకు కావాలి. అయ్యా ఈ లోకాన్ని మేము జయించాలి, లోకాస్తులు మేము జయించాలి. అయ్యా శరీర క్రియలను మేము జయించాలి ప్రభా. అయ్యా 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 అటువంటి కృప మా పైకి విడుదల చేయండి, అటువంటి అభిషేకం మా పైకి విడుదల చేయండి నాన్న ప్రభా. ఈ అంచె దినాల్లో నీ కొరకు మేము బ్రతకగలిగినటువంటి అయ్యా తీవ్రత 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 ప్రతి ఒక్క హృదయంలో మండాలి పరిశుద్ధాత్మదేవ. అయ్యా నిత్యత్వాన్ని సంపాదించుకోవాలని ధ్యేయంతో అయ్యా మాకు ఎదురవుతున్న ప్రతి లోకాసులు విడిచిన ప్రభా అయ్యా శరీర క్రియలన్నింటినీ ప్రక్కన పెట్టి అయ్యా నిత్యత్వంలో నీతో పాటు యుగాలు జీవించే అయ్యా నా కుమారుడు అనిపించుకునే నాయన అటువంటి భాగ్యాన్ని నాయన ప్రభా అయ్యా మందరి పైకి విడుదల చేసి అయ్యా అయ్యా నీ నామానికి మీరే మహిమ తెచ్చుకోండి. అయ్యా నీ దాసుని ఇంకా మీరు బలపరచండి. అయ్యా నీ దాసుని నూరంతల ఆత్మాభిషేకంతో మీరు నింపండి. అయ్యా కొలతలేని ఆత్మాభిషేకంతో మీరు నింపండి. అయ్యా మంచి ఆరోగ్యంతో మీరు నింపండి ప్రభా. అయ్యా 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 నీ దాసుల రెక్కలకి నేను ప్రభా అయ్యా నూతనమైన ఆరోగ్యం మీరు కలగా చెయ్యమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నీ దాసుని మీరు బలపరచండి ప్రభా. అయ్యా మంచి ఆరోగ్యం మీరు ఇవ్వండి ప్రభా. ఆరోగ్యానికి విరోధంగా నిలబడుతున్న అపవాది వాడి క్రియలని నజరేయుడైన యేసు నామములో మేము బంధిస్తున్నాము, యేసు నామములో మేము బంధిస్తున్నాము, యేసు నామములో శత్రు సిగ్గుమానం కలుగునిగా కానీ ప్రార్థిస్తున్నాము. అయ్యా ఇది నన్ను వచ్చి నీ ప్రజలందరితో మీరు మాట్లాడారు, అందరి బట్టి నీ కృతజ్ఞతలు ప్రభా. ఈ వారం అంతా నీ మాటలను ఎవరు వేసిన కృప విడుదల చేయండి నాయన ప్రభా. అయ్యా విడిచిపెట్టే వారు ఎవ్వరు ఉండొద్దు. అయ్యా ఇది నీ వారం అంతా నీ వాక్యాన్ని నెమరు వేసుకునే ప్రభా. అయ్యా ఇది నేను మేలైన దానిని నేను ప్రభా అయ్యా స్వతంత్రించుకునే అభిషేకాన్ని ప్రభా అయ్యా ప్రతి ఒక్కరిపైకి విడుదల చేసినాను ప్రభు. అయ్యా నీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సన్నిధి సావాసం సకల కోటి పరిశుద్ధులకును కూడి వచ్చిన మీకును మీ కుటుంబాలకును సేవకుల కుటుంబాలకును ఆయన కృప సదాకాలము తోడే ఉండి నడిపించునగాక. ఆమేన్ 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 హల్లెలూయా. ఇంతటితో ఈ ఆదివారపు ఆరాధన పగలు ముగింపబడింది. సరిగ్గా సాయంత్రం